ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వీడియో చాలా లెంతీగా ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఒక్క పాయింట్ మిస్ అయినా అర్థం కాదు, గమనించగలరు. ఇక టాపిక్లోనికి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోనికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మరి ఇప్పుడు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం? అదేంటి సార్, 10 ఆజ్ఞల్లో ఉంది కదా సార్. అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు, విగ్రహాల రూపంలో చేయకూడదు, విగ్రహారాధన చేయువాన్ని నరకాన్ని పంపించేస్తాను, విగ్రహారాధకులు అదంతా రాజకీయం చేస్తాను. ద్వితీయోపదేశ కాండంలో, లేవియ కాండంలో ఉంది కదా సార్. విగ్రహారాధన చేసేవారి ఊళ్ళో నాశనం చేసేస్తాను, వారి మీద తెగుళ్ళు పంపిస్తాను, వారి పిల్లల మాంసం వారి చేత తినిపించేదను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఈ రోజుల్లో చాలామంది మతోన్మాదులు మాట్లాడుతూ మీ దేవుడు మా విగ్రహారాధనను అసహించుకుంటున్నాడు అంటున్నారు. అలా వారు మన దేవునిపై నెపం వేస్తున్నారే తప్ప అసలు దేవుడు ఎందుకు విగ్రహారాధన తప్పన్నాడు, దాని వెనుకున్న ఆయన బాధ, ఆవేదన నేడు అర్థం చేసుకునే ప్రజలు లేకపోవడం విషాదం. అయితే ఇంతకు దేవుడు ఎందుకు విగ్రహాలను కానీ విగ్రహారాధన కానీ నిషేధించాడో చూద్దాం. దానికంటే ముందు ఒక మాట చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అన్నారు మన తండ్రి అయిన దేవుడు. అయితే ఈ మాట చూపించి అదిగో మీ దేవుడు విగ్రహారాధనను నిషేధిస్తున్నాడు అంటున్నారు. ప్రియులారా, బాగా గమనించండి. ఈ మాట మన దేవుడు ఇజ్రాయిల్ను ఎర్ర సముద్రం దాటించిన తర్వాత సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ పలుకుతున్న మాట. అయితే ఈ మాట పలకడానికి గల ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలంటే మనం ఎర్ర సముద్రం అవతల ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. యోసేపు గారు అప్పటికే ఐగుప్తులో ఉన్న సమయమున యాకోబు గారితో ఐగుప్తులోనికి రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్మాకారు, జబులోను, బెన్యామీను, దాను, నాఫ్తాలి, గాదు, ఆషేరు అన్నవారు యాకోబు గారి పిల్లలు. వారు వారి కుటుంబములతో సహా ఐగుప్తులోనికి వచ్చి స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారు విస్తరించి బహుజనముగా అవుతున్న సమయంలో యోసేపు గారంటే ఎవరో తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తును ఏలడం ప్రారంభించారు. వారిని లొంగ తీసుకుని కటిక బానిసత్వపు వెట్టి చాకరీ చేయించాడు. అలాంటి సమయంలో క్రమక్రమంగా బానిసత్వానికి అలవాటు పడిపోయిన వారు విగ్రహారాధన కూడా బానిసలయ్యారు. ఒక వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతను దేవతా స్తంభములను పూజించిరి అన్నాడు. అంటే ఐగుప్తులో విగ్రహారాధనకు బాగా అలవాటు పడిన వారు బానిసలై జీవము గల దేవుణ్ణి మరిచి ఐగుప్తు దేవతలను, దేవతా స్తంభములను పూజించారు. ఇంతకు ఇజ్రాయేలీయులకు అక్కడే అలవాటయ్యింది అని ఎలా చెప్పగలవు అంటే, మోషే గారు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను తీసుకుంటున్న సమయంలో వారు క్రింద దూడను పూజించడానికి దూడ విగ్రహాన్ని చేసినట్లు మనం బైబిల్లో స్పష్టంగా చూస్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. వారికి విగ్రహారాధన ఎలా అలవాటయిందో చూసాం. కానీ ఇంతకు దేవుడెందుకు నిషేధించాడు అన్నది మనకు తెలియాలి కదా. అది తెలిస్తే ఈ మతోన్మాదుల నోరు ముగించవచ్చు కదా. కాబట్టి త్వరగా ఆ విషయాన్ని చూసి ముగించుకోవచ్చు. ముందుగా ఒక వచనాన్ని చూద్దాం. లేవియ కాండం 18వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఇజ్రాయేలుకు హెచ్చరికలు జారీ చేస్తూ, నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అంటున్నారు. ఇంతకు ఇజ్రాయేలుల సంతానమును అగ్నిగుండము దాటనివ్వడం ఏంటి? ఈ మెలేకు ఎవరు అని ఆలోచిస్తే, మెలేకు అన్నదే ఐగుప్తు దేవత. ఆ దేవతకు చిన్నపిల్లలను బలి ఇచ్చేవారు. అలా బలి ఇచ్చి అగ్నిగుండములో వేసేవారు. అందుకే దేవునికి పట్టజాలనంత కోపం వచ్చి ఆ విగ్రహాలను ధ్వంసం చేయించి వారి దేవతా స్తంభములను పడగొట్టి బలిపీఠములను నాశనం చేశారు మన దేవుడు. అలాంటి బలిని ఆశించేవాడు కాదు ప్రియులారా. ఆ
అబ్రహాము గారు తన కొడుకుని బలి ఇవ్వబోతుంటేనే అడ్డుకున్న దేవుడు ఇలాంటి బలులు ఇస్తుంటే సహిస్తాడా? ఇది అర్థం కాక ఇదిగో మీ దేవుడు విగ్రహారాధన నిషేధించాడు అంటున్నారు. ఇలాంటి మూఢాచారాలను మనమే సహించం, ఇక దేవుడు ఎలా సహిస్తాడు? కాబట్టి దేవుని అపార్థం చేసుకోవద్దని నా విన్నపం. మరలా సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.